యేసుక్రీస్తు నుండి శుభములను తెలియజేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాల సమయమున రావట్లేదా? ఇక్కడ వస్తుంది అనేది లైవ్. ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దిన శుభములను తెలియజేయుచున్నాను. మరణమును జయించి, సాతానును జయించి, పాపమును జయించి, ఈ లోక అధికారులను జయించి, యేసుక్రీస్తు జయవీరుడుగా విజయం పొందినటువంటి దినమున మనమందరము దేవుని ఆరాధించుదాము. ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క ఆరాధన ప్రారంభమున గాను కీర్తన పుస్తకంలో నుండి 216వ పాట పాడుతూ ఆరాధనను ప్రారంభించుదాము. విజయాంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే యజమానుడెల్ల ప్రయాసన లెడబాపి స్వజనుల రక్షింప సమసే సిలువ మీద విజయాంబు 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 మా యేసు విజయమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే విజయాంబు 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 మానవుల రుచిన నివృత్తిని విపుడో నారింపన్ గుజనుల చేనతడు క్రూర మరణము నుండి విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసి విజయాంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే విజయాంబు 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 మా యేసు భుజము మీదను మోయు పరిపాలనంబు కుజము మీదను ప్రాణ త్యజనము చేసేను ధ్వజము మోయుచు సిల్వ పాపమోడింతము విజయాంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే విజయాంబు విజయాంబు విజయాంబికను మా కపజయము కాకుండా ప్రభు యేసు సుజనత్వమున వైరి ప్రజనము గెల్వాగా నిజముగా పరలోక విజయాంబులో నిల్పు విజయాంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే విజయాంబు విజయాంబు విజయాంబ నెడి పాట నిజ భక్తితో మనము నేర్చినవాని భజించుదము బోన పములు తాబాలించు అజిత జీవా ప్రదుడ మారత్వమిడు మనకు విజయాంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడు వెంచేసే. తలలు వంచి ప్రార్థించుదాము. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ పరిశుద్ధమైనటువంటి ఉదయకాలమున నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము. పాప బంధకంలోనూ
మరణాంధకారములోను ఈ లోక శక్తుల చేత బంధింపబడి చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిని రక్షించుటకును, విమోచించుటకును, నిత్య జీవమును అనుగ్రహించుటకును, జీవములో వారిని పాలి భాగస్థులుగా చేయుటకును పరలోకమును విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి శిలువలో మరణించి మరణమును జయించి శిలువను జయించి జయశాలిగా జయవీరుడిగా లేచి జీవించుచున్నటువంటి మా యేసయ్య అట్టి ప్రత్యేకమైనటువంటి యొక్క దినమున ఈ ఉదయకాల సమయాన నిన్ను ఆత్మతోను సత్యంతోను ఆరాధించుటకు మేము చేరి వచ్చినాం. ప్రేమగలటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరములో మేము ఆరాధింపలేకపోయినప్పటికీ ఈ విధముగా మా గృహములలో మా యొక్క జీవితంలో నిన్ను స్తుతించుటకును ఆరాధించుటకును విజయోత్సవంగా మీరు తిరిగి లేచినటువంటి యొక్క పునరుత్థాన దినమును ప్రభువా మరొకసారి మా జీవితంలో పునరుత్థాన సంతోషంతో కొనియాటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. పునరుత్థాన శక్తి చేత మమ్మల్ని నింపండి. పునరుత్థాన సందేశమును మాకు అనుగ్రహించి ఆ సందేశంలో ప్రభువా మేము అందుకున్న వారమై నీ కొరకు జీవించుటకు మాకు ఆత్మను అనుగ్రహించి ప్రార్థించున్నాం. వినబోయేటువంటి వాక్యమును మీరు దీవించండి. వాక్యంతో మాతో మాట్లాడమని నాయన మమ్మల్ని దీవించి ఆత్మీయంగా ఎదుగుదలకు మాకు సహాయకరంగా ఉన్నట్లు నీ దాసుని నీ వాక్యం చేత నింపి నీ స్వరం మాకు వినిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదయకాల సమయాన రెవరెండ్ పి. విక్టర్ పాలయ్య గారు దైవ సందేశములు మనకు అందించెదరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము మరొకసారి దేవుని పరిశుద్ధ సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యము దేవుడు మన జీవితంలో ప్రసాదించిన విధానంను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయకాలము ప్రత్యేకంగా పునరుత్థాన ఆరాధనలో మనం పాల్గొని పునరుత్థాన సందేశాన్ని పొందుకోవడానికి, వినడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. అనిశ్చిత వాతావరణంలో మనం జీవిస్తున్నప్పటికీ ఏదో రీతిగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము పునరుత్థాన ఆరాధనలో మనం పాల్పంచుకుంటున్నాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము పునరుత్థానము, క్రీస్తులో జీవమును బట్టి సంతోషించుట, క్రీస్తులో జీవాన్ని బట్టి ఉచ్చరించుట, క్రీస్తులో జీవాన్ని బట్టి వేడుకొనుట అనే సందేశాన్ని ఈ ఉదయకాలము మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, శుక్రవారపు సాయంకాలము నుంచి ఈ ఉదయకాలము జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. క్లుప్తంగా అరిమత్తయి యోసేపు తన కోసము తాను సిద్ధం చేసుకున్న ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పెట్టడానికి పర్మిషన్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభుని ఆ సమాధిలో ఉంచినట్టుగా మనందరికీ తెలుసు. ఒక సైడ్ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిన వారు,
కొంతమంది ధైర్యం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క భూస్థాపన చేసి ఉంటే, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సమాజ మందిరపు పెద్దలు వారి యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వారికి ఉన్న ఆ యొక్క కోపాన్ని, యేసు ప్రభుని అంతం చేయాలనే ఆ ఆలోచన ఇంకా ఇంకా సద్దుమణిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారు తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనము మనం చదువుకుందాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు వద్దకు కూడా వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మా జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయు ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచకుని కంటే కడపటి వంచకుడు మరీ చెడ్డదై ఉండునని వారితో చెప్పిరి. అందుకు పిలాతు వారు వెళ్ళి కావలి వారిని కూడా రాత్రి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సమాజ మందిరపు పెద్దలు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడేమో అన్న భయము వాళ్ళలో దాగి ఉన్నట్టుగా ఈ వచనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన సంగతి వారు జ్ఞాపకం చేసుకొని 3వ దినమున లేస్తాడేమో, సమాధిని భద్రం చేయాలి, సమాధిని సీల్ చేయాలి, సమాధిని ముద్ర వేయాలి, సమాధి చుట్టూ కావలి వారు ఉంచాలి, సమాధి చుట్టూ సైనికులను ఉంచాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ లేస్తే యేసేను కాల్చి చంపేయాలి అన్న కుట్ర ఇక్కడ పన్నుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పిలాతు ద్వారా ఆజ్ఞ తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్నంతా మరి కర్ఫ్యూ విధించి 144 సెక్షన్ విధించి సైనికులను పెట్టి అక్కడ రోమా సైన్యాన్ని, మరి బలమైన సైనికులను అక్కడ పెట్టి బంధించి ఆ యొక్క సమాధికి పిలాతు ముద్ర వేయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కనుక లేచినా కానీ పట్టుకొని బంధించి యేసయ్యను అంతం చేయాలనే క్రూరమైన ఆలోచనలో వారు ఇంకా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఇది మానవుడి ఆలోచన. దైవ ఆలోచన వేరే, దైవ చిత్తం వేరే. యేసుక్రీస్తు ప్రభు పట్ల ఉన్న మరి దైవికమైన ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని చిత్తం వేరే. ఏంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అంటే యేసయ్య సమాధిని, మరణాన్ని గెలిచి లేవాలి, శత్రువులను గెలిచి లేవాలి, లోకమంతా కూడా యేసు రక్తంలో కడగబడాలి, యేసు క్రీస్తు ప్రభులో వారి ద్వారానే రక్షణ ప్రసాదించాలి అనేది దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక. ఆ సమయం వచ్చేసింది. ఆ సమయం రాగానే దేవుడు ఆకాశం నుంచి దేవదూతల సమూహాన్ని పంపించి ఆ వెలుగును చూడలేక, ఆ వెలుగును తట్టుకోలేక అక్కడున్న కావలి వారంతా మూర్ఛ పడిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆ సమయం రాని వచ్చేసింది. మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, చీకటిని గెలిచి, శత్రువు యొక్క శక్తులను గెలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనట్టుగా బైబిల్ గ్రంథంలో
మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచడానికి, ఎన్నికలేని మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ముద్రించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి సమాధిని గెలిచి లేచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోక నాథుడు, ఈ లోక శక్తులు ఏవి కూడా తన యొక్క పునరుత్థానాన్ని మరి ఆపలేకపోయినట్టుగా, బంధించలేకపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వాట్ ఏ జాయ్, వాట్ ఏ హ్యాపీ న్యూస్. ఇంతకంటే సంతోషమైన వార్త ఏముంది? అన్ని సమాధులు మూయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి మాత్రమే ప్రపంచం అంతా కూడా మరి తెరవబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి మాత్రమే తెరవబడి ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని ప్రియ స్నేహితులారా, మనం ఆరాధించే దేవుడు సజీవుడు, మనం పూజించే దేవుడు సజీవుడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయి మెట్టుకు ఒక దగ్గర చేరుకొని, అందరూ కూడా ఒక దగ్గర చేరుకొని ఒక రూమ్లో, ఒక మేడగది మీద బిక్కుబిక్కుమంటూ భయభీతుల్లో బ్రతుకుతున్న సంగతి ఆ 2 రాత్రులు గడిపి మనందరికీ తెలుసు. దేవుని ప్రియ, ఆదివారము తెల్లవారుజామున యొక్క సమాధిని మరి సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేయాలని తలంచి మరి ఆ మరియమ్మ, మగ్దలేనే మరియమ్మ, మరి వేరే ఇంకొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి బయలుదేరినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలక్కడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండబడిన రాయి తీయబడుట చూచెను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని విపరీతంగా ప్రేమించిన ఈ మగ్దలేనే మరియా, యోహాను సువార్తికుడి యొక్క రికార్డు ప్రకారము ఒట్టి మగ్దలేనే మరియా మాత్రమే అక్కడ రాయబడడం జరిగింది. వేరే భాగాలలో, వేరే సువార్తలలో, లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఇంకొంతమంది స్త్రీలు కూడా మగ్దలేనే మరియతో ఆడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క థియరీస్కి, ఆ యొక్క థియోలాజికల్ డిబేట్కి మనం వెళ్లకుండా మనం ఈ భాగాన్ని ధ్యానం చేసినట్లయితే మగ్దలేనే మరియా పెందలక్కడ సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆ సమాధి దగ్గరికి రాగానే ఆ రాయి తీయబడి ఉండుట మగ్దలేనే మరియా చూచి, దేవుని ప్రియ స్నేహితులారా, మగ్దలేనే మరియా భయపడిపోయి యేసుక్రీస్తు ప్రభుని ఎవరో వెతుకెళ్లారని తిరిగి పరిగెత్తుకొని పోయి మరి శిష్యులకు తెలియజేస్తున్నట్టుగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మగ్దలేనే మరియా రేయి మొదటి జామునే సమాధి దగ్గరికి రావాలి అన్న కరేజ్ని సంపాదించుకున్న సంగతి మనం ఇక్కడ గమనించాలి. సమాధి చుట్టూ రోమా యంత్రాంగము, రోమా సైనికులు, కావలి వారు ఉన్నారన్న సత్యం తెలుసు. అక్కడికి పోతే ఏం ప్రాబ్లం అవుతుందో అన్న సంగతి కూడా తెలుసు. అసలు అక్కడికి పోలేదో కూడా తనకు తెలియదు. కానీ మెట్టుకు నా దేవుణ్ణి చూడాలి, నా ప్రభుని సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేయాలి అన్న ఆలోచన ఆమె నరాలలో శక్తిని, బలాన్ని పెంచి సమాధి దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, 4 పాయింట్స్ మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి పాయింట్ ఏంటిదంటే, దుఃఖించువారు
సాక్షులుగా మార్చబడిరి. దోస్ హు వెప్ట్ దే బికేమ్ ద విట్నెస్ ఫర్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. దుఃఖించిన వారు, కన్నీరు కార్చిన వారు, ఏడ్చిన వారు మెట్టుకు పునరుత్థాన క్రీస్తుకు సాక్షులుగా మారిన సందర్భాన్ని ఈ భాగంలో చూస్తున్నాం. మగ్దలేనే మరియ పరిగెత్తుకొని పోయి శిష్యులకు చెప్పినప్పుడు శిష్యుల్లో ఇద్దరు వచ్చి అక్కడ సమాధిలోకి తొంగి చూసి సమాధిలో నారబట్టలను వాటిని మాత్రమే చూసి యేసయ్య లేడని దిగులుతో బాధతో తిరిగి వారు వారి స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మరియమ్మ మాత్రము అక్కడనే ఉండి మరియమ్మ ఆ సమాధిలో తొంగి చూసి ఆ సమాధిలోకి తొంగి చూసినప్పుడు ఆ సమాధి బయటకు వచ్చినప్పుడు మరియమ్మతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ స్నేహితులారా, మనము వాక్యాన్ని చూద్దాం. 20వ అధ్యాయము 6వ వచనం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తన రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్ద వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపునకును ఒకడును కాళ్ళ వైపునకు ఒకడును కూర్చుండుట కనపడెను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన వారు యేసు క్రీస్తు ప్రభుల వారు తిరిగి లేస్తాడు అన్న సత్యాన్ని గ్రహించలే. సమాధి తెరవబడిన సంగతి చూచినా గాని అక్కడున్న కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయిన దృశ్యాన్ని చూచినా గాని యేసయ్య తిరిగి లేచిండు అన్న సంతోషం కానీ యేసయ్య తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు కానీ వారికి జ్ఞాపకం రాలే. మరియమ్మ మాత్రము, శిష్యులు వెళ్ళిపోయారు, వారి స్థలానికి వెళ్ళిపోయారు. మరియమ్మ మాత్రం అక్కడనే ఉండి సమాధిలో తొంగి చూసింది. ఏడ్చుకుంటూ తొంగి చూచినప్పుడు, ప్రలాపిస్తూ తొంగి చూచినప్పుడు, అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని తొంగి చూచినప్పుడు దేవుని పరిశుద్ధ సంగమం మరియమ్మతో దేవదూతలు మాట్లాడినట్టుగా, మరియమ్మతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసయ్య మాట్లాడుతుంటే మరియమ్మ గుర్తుపెట్టలే, కానీ యేసయ్య మరియా అని సంబోధించినప్పుడు ఈ స్వరం, ఈ అర్థనాదము, ఈ స్వరంలో ఉన్న ఆప్యాయత, ఈ స్వరంలో ఉన్న అనురాగము, ఈ స్వరంలో ఉన్న ప్రేమ కేవలము ఆ ప్రభువు తప్ప ఇంకెవరు ఆ రీతిగా నన్ను పిలవలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వెంటనే వెనకాలకి తిరిగి రబ్బుని, బోధకుడా, ప్రభువా అని ప్రభు చెంతకు పరిగెత్తడానికి ప్రయత్నం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కన్నీరు కార్చిన మగ్దలేనే మరియ జీవితం యేసయ్య ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. ఆశీర్వదించబడిన మగ్దలేనే మరియ యేసు ప్రభుకి శిష్యురాలిగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. శిష్యురాలిగా మారిపోయిన మగ్దలేనే మరియ ధైర్యం తెచ్చుకొని సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభుని మొదటిగా చూడాలని ఆశపడ్డట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా సమాధి దగ్గరకు వచ్చిన మరియమ్మకే యేసయ్య మొదటి దర్శనాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. శిష్యులు కూడా వచ్చారు, శిష్యులకు ఆ దర్శనం కలగలే. శిష్యులకు ఆ దర్శనం ఎప్పుడు కలిగిందో మన వాక్యంలో చూద్దాం. దర్శనం కలిగిన మరియమ్మ యేసయ్య స్వరం విన్నది.
యేసయ్య స్వరం విన్న మరియమ్మ సాక్షిగా మారిపోయింది. క్రీస్తు లేచాడు అన్న ప్రకటనకు సాక్షిగా మారిపోయింది. పునరుత్థాన క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి బైబిల్లో లిఖించబడిన మొదటి సాక్షి. పరిగెత్తుకొని పోయి నా ప్రభుని నేను చూచాను అని తిరిగి శిష్యులకు తెలియజేసిన మొదటి వ్యక్తి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, జ్ఞాపకం పెట్టుకోండి. కన్నీరు విడిచిన వారు, దుఃఖపడిన వారు, ప్రలాపించిన వారు చివరికి క్రీస్తు సాక్షులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ పాయింట్, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. రెండవ మాట, భయభీతులో నుండి సమాధాన స్థితిని పొందిరి. భయములో నుంచి భయభీతుల్లో జీవిస్తున్న ఆ బిడ్డలు, అనిశ్చితలో జీవిస్తున్న శిష్యులు, దుఃఖాక్రాంతులై జీవిస్తున్న శిష్యులు, అయ్యో మా భవిష్యత్ ఏమైపోతుందో, మా జీవితం ఏమైపోతుందో, రేపటి నుంచి మేమేం చేయడు అని ఆలోచన చేస్తున్న శిష్యులు, ఈ మెస్సయ్య ఈ యేసయ్య లేచాడా లేవలేదా అన్న సందిగ్ధంలో ఉన్న ఈ శిష్యులను దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే దిగి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. భయభీతిలో ఉన్న ప్రజలను ఆయన దర్శించే దేవుడు. భయముతో వణిగిపోతున్న వారిని, అన్యాయంగా అక్రమంగా వంచనకు గురి అవుతున్న వారిని, అన్యాయంగా అక్రమంగా హింసించబడుతున్న వారిని, అన్యాయంగా అక్రమానికి బలి అయిపోతున్న వారిని దర్శించే దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి బిడ్డలకు సమాధానం ఇచ్చే దేవుడు, భయముతో యేసయ్య కోసము కనిపెట్టుకొని ఎదురు చూసే బిడ్డలకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. భయపడకుడి, మీకు సమాధానం కలుగునుగాక. వాట్ ఏ గ్రేట్ న్యూస్! పునరుత్థానుడైన క్రీస్తు వారిని దర్శించడం, వారిని భయపడొద్దు అన్న అభయం ఇవ్వడం, వారికి సమాధానం ఇవ్వడం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సమాధానము పొందిన ఈ శిష్యులు సమాధానానికి కర్తలుగా చరిత్రలో మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు సమాధానాన్ని ప్రకటించడానికి, క్రీస్తు సమాధానాన్ని వెల్లడిపరచడానికి, క్రీస్తు సమాధానాన్ని చాటి చెప్పడానికి, క్రీస్తు ప్రేమను, క్రీస్తు రక్తంలో ఉన్న శక్తిని, క్రీస్తు రక్తంలో ఉన్న స్వస్థతను, పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని లోకమంతటికి ప్రకటించడానికి హతసాక్షులుగా మారిపోయిన శిష్యుల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, భయభీతులు జీవిస్తున్నావా? నీ జీవితం ఏమైపోతుందో అని బాధపడుతూ ఉన్నావా? హృదయంలో ములుగుతూ ఉన్నావా దేవుని బిడ్డ? ఈ అనిశ్చిత వాతావరణంలో, ఈ అనిశ్చిత కాంటెక్స్ట్లో, ఈ యొక్క భయాన్ని పుట్టించే వాతావరణంలో దిగాలుగా కూర్చొని ఉన్నావా? నిన్ను యేసయ్య దర్శిస్తూ ఉన్నాడు. నీతో యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మీదికి ఈ ఉదయకాలము, నీ మీదికి, నీ కుటుంబం మీదికి దేవుడు తన సమాధానాన్ని కుమరిస్తూ ఉంటున్నాడు. స్వీకరిస్తావా? ఆయన నిన్ను సమాధానానికి వారసుడిగా చేయాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. మూడవ విషయము, లూకా సువార్త. బైబిల్ ఉన్నవారు వాక్యాన్ని చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము
13వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం చూద్దాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున్న ఎమ్మాయి అన్న ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంఘటనలన్నిటి గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు దిగివచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారైనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మూడవ విషయం ఏంటిదంటే గుర్తించలేని స్థితి నుంచి గుర్తించగలిగిన వారిగా మార్చబడిరి. గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి క్రీస్తు శక్తిని ఆస్వాదించిన వారిగా, క్రీస్తు శక్తిని గుర్తించిన వారిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా వారు రూపాంతరపరచబడ్డారో మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇద్దరు శిష్యులు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ జరిగిన సంఘటనలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ భయభీతిలో ఉన్న శిష్యులు, ఆ అనిశ్చితలో ఉన్న శిష్యుల మధ్య యేసయ్య కూడా వారితో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసయ్య కూడా వారితో ముచ్చటిస్తూ ఉంటున్నాడు. జరిగిన సంఘటనలన్నీ లేఖనముల ప్రకారమే జరగాయని వారికి చెప్తూ ఉన్నప్పటికీ వారి మనోనేత్రాలు తెరవబడలేదు. వారు గుడ్డివారిగా బంధించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించలేని గుడ్డితనంలోకి వారు వెళ్ళినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ చదువుతూనే ఉంటాం, వాక్యాన్ని వింటూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం. కానీ దేవునిలో ఉన్న మహిమను, దేవునిలో ఉన్న శక్తిని, దేవునిలో ఉంటున్న ఆ స్వస్థత కార్యాన్ని, ఆ మహిమ కార్యాన్ని, ఆ స్వస్థత, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము గ్రహించలేని గుడ్డితనములో జీవిస్తూ ఉంటాం. ఆత్మీయంగా ఆరాధించకుండా నామినల్గా, మెకానికల్గా, యాంత్రికంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన ఈ ఇద్దరు శిష్యులు, యేసయ్య వారితో నడుస్తూ దేవుని వాక్యాన్ని, లేఖనముల ప్రకారమే ఈ సంఘటనలు జరగాయని, యెరూషలేములో జరిగిన సంఘటనలు వారితో ముచ్చటిస్తున్నా కానీ వారి యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు. అంతగా గుడ్డితనంలోకి వారు వెళ్ళిపోయారు. కేవలము రెండు దినాలకే అంత గుడ్డితనంలోకి వారు వెళ్ళిపోయారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, క్రీస్తును ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్న మనము మెలకువతో ఉన్నామా? మెలకువతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? వాక్యంలో ఉంటున్న ప్రవచనాలు అన్ని కూడా నెరవేరుతున్నాయన్న సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నామా? ప్రకృతి తన ధర్మాన్ని మరిచిపోయింది, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం గ్రహిస్తున్నామా? అవన్నీ ప్రవచనాలే, అవన్నీ వాక్యంలో ఉన్న విషయాలే అన్న సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా వాక్య ప్రకారమే తూచా తప్పకుండా జరుగుతున్నాయని గ్రహిస్తున్నామా? ఈ ఉదయకాలము మనం ఆలోచన చేయాలి. ఆ గుర్తించలేని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో అదే రీతిగా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వారు ప్రార్థనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు బల్లారాధనలో పాల్పొందుతున్నప్పుడు, ఆ రొట్టె విరిచినప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడ్డాయంట. ఈ ఉదయకాలము ఈ వాక్యం వింటున్న మీరు ఆ పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభుల వారు తన పునరుత్థాన శక్తి బలము ద్వారా
మన యొక్క గుడ్డితనంలో పడిపోయిన మన మనోనేత్రాలు తెరిచునుగాక. మన మనోనేత్రాలు తెరవబడినట్టయితే మనం దీవించబడతాం. యాంత్రికంగా ఇంకెంత మాత్రము దేవుణ్ణి ఆరాధించం. ఇంకెంత మాత్రము రాతి గుండెను ధరించుకొని దేవుణ్ణి ఆరాధించం. మాంసపు గుండె కావాలి దేవుణ్ణి ఆరాధించాలి అంటే. వాక్యాన్ని ఎరగాలి, వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? గుర్తించలేని స్థితిలో నుంచి గుర్తించగలిగిన స్థితిలోకి నువ్వు రూపాంతరపరచబడినట్లయితే నీ జీవితం దీవించబడుతుంది, నీ జీవితం ధన్యకరం అవుతుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము గుర్తించగలిగే స్థితిలోకి మనం రావాలి. మారుతున్న ప్రకృతిని, మారుతున్న పరిస్థితులను, మారుతున్న సందర్భాలను చూసి మన మనోనేత్రాలు తెరవబడాలి. వాక్యము జ్ఞాపకానికి రావాలి, దేవునికి దగ్గరగా కావాలి, ఇంకా దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా దేవుణ్ణి మహిమపరచాలి. ఎస్ మై లార్డ్, రా, నువ్వు తిరిగి రా, భూలోకానికి రా. రెండోసారి భూలోకానికి వస్తానన్న దేవుడు, నువ్వు రా తండ్రి, మా జీవితాలను ధన్యకరించి, మా జీవితాలను ఆశీర్వదించు. నువ్వు ఉండే స్థలంలోకి మమ్మల్ని తీసుకెళ్ళేసయ్యా. నేత్రాశను, జీవపు డంబాన్ని, శరీర కోరికలను మరొకసారి క్రీస్తు రక్తంలో కడుగు తండ్రి. ప్రార్థన చేస్తావా దేవుని బిడ్డ? నా గుడ్డితనాన్ని తొలగించేసయ్యా, నా కళ్ళకున్న పొరల్ని తొలగించేసయ్యా. నిన్ను చూడలేని కళ్ళు నాకు వద్దేసయ్యా. నిన్ను చూడాలి, నిన్ను ఆస్వాదించాలి, నీ నామాన్ని మహిమపరచాలి. నా మనోనేత్రాలను తెరవేసయ్యా. ఆ శిష్యుల మనోనేత్రాలు ఏ రీతిగానైతే తెరిచావో నా మనోనేత్రాలను తెరువు తండ్రి. నీ సాక్షి బిడ్డగా మిగిలాలి, నీ స్వార్థ ప్రకటించే సాధనంగా నన్ను వాడుకోవాలి. నీ నామానికి మహిమకరంగా బ్రతకాలేసయ్యా. పాపం నుంచి దూరంగా పారిపోవాలి తండ్రి. ఆ రీతిగా నన్ను రూపాంతరపరచు. ప్రార్థన చేస్తావా? ఆ శిష్యులు కృటితనం ఏ రీతిగానైతే వారి జీవితాలు వెలిగించబడ్డాయో, ఏ రీతిగానైతే వారి మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఈ ఉదయకాలము మన మనోనేత్రాలు కూడా తెరవబడాలని మనం ప్రార్థించాలి, మనం ఆరాధించాలి. చివరిగా 4వ విషయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 4వ పాయింట్ ఏంటిదంటే అనిశ్చితలో నుండి ప్రకటించే వారిగా రూపాంతరపరచబడిరి. అన్సర్టనిటీ నుంచి, ఫ్రమ్ ద సిట్యుయేషన్ ఆఫ్ అన్సర్టనిటీ they became the proclaimers. They were transformed as proclaimers. అనిశ్చితలో నుండి
ప్రకటించే వారిగా రూపాంతరపరచబడి గలిలయకి వెళ్ళండి, నేను అక్కడికి వస్తానని యేసయ్య శిష్యులకు తెలియజేయమన్నప్పుడు ఆ స్త్రీలు పరిగెత్తుకొని పోయి ఆ శిష్యులకు తెలియజేసినప్పుడు ఆ శిష్యులందరూ గలిలయ ప్రాంతానికి వెళ్ళిరి. గలిలయ ప్రాంతాన్ని యేసయ్య ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ ప్రాంతంలో యేసయ్య వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ప్రాంతంలో యేసయ్య సంచరించాడు. ఆ ప్రాంతంలో ప్రజల్ని యేసయ్య ప్రేమించాడు. ఎందుకు అంటే విద్య లేని పామరులు, అమాయకులు, తగ్గించుకునేవారు, చేపలు పట్టే బెస్తవారు, గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు, దేవుని బిడ్డ ఈ ఉదయ కాలము యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రాంతానికి ఆ ప్రజల్ని దర్శించడానికి, భయభీతిలో ఉన్న ఆ ప్రజలందరికీ కనిపించడానికి, ఇదిగో నేను పునరుత్థానాన్ని అయ్యాను అని వారికి తెలియజేయడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి యేసయ్య గలిలయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ శిష్యులను రమ్మని అక్కడ శిష్యులను దర్శిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. ద ఫస్ట్ వర్షిప్ టు ద రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుత్థానుడైన క్రీస్తును వాళ్ళు ఆరాధిస్తున్నట్టుగా, వాళ్ళు పూజిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇప్పటి వరకు ఇంతకాలము యేసు క్రీస్తు ప్రభుల వారితో అడుగులో అడుగు వేసి నడిచిన ఈ శిష్యులు పునరుత్థానుడైన క్రీస్తును ఆ కొండ మీద పూజిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆత్మతో సత్యముతో వారు ఆరాధించట్లేదు. మత్తయి సువార్తికుడు ఆ పాయింట్ని ఇక్కడ రిజిస్టర్ చేశాడు. ఎందుకు అంటే కొందరు సందేహించిరి. సందేహం ఉంది, ఈయన నిజంగా క్రీస్తేనా? ఈయననేనా శిలోకి వేసింది? మనము యేసయ్యను చూస్తున్నామా? దయ్యాన్ని చూస్తున్నామా? భూతాన్ని చూస్తున్నామా? సందేహం, అనుమానం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అనుమానం పెనుభూతం. అనుమానం వల్ల అనేక కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. అశాంతితో జీవిస్తూ ఉన్నారు. విశ్వాసంగా జీవించండి, విశ్వాసంగా బ్రతకండి. నీ భార్యను నమ్ము, నీ భర్తను నమ్ము, నీ పిల్లల్ని నమ్ము, నీ కుటుంబాన్ని నమ్ము. దేవుని భయము, దేవుని వాక్యం యేసు అనే బండ మీద నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కట్టినట్టయితే ఈ అనుమానం అనేది నీ దరిదాపులోకి రాదు. దేవుని బిడ్డ, ఈ శిష్యులు యేసు ప్రభుని అనుమానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, సందేహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఈ ఉదయకాలము నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఆయనలో జీవం ఉంది, ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, ఆయన సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యంతో మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దైవం అనే సత్యాన్ని గ్రహించావా దేవుని బిడ్డ? వాక్యమైన ఈ దేవునికి భయపడుతూ జీవిస్తున్నావా? ఆ క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? లేక యాంత్రికంగా షో ఆఫ్ కోసము చూపించుకోవడానికి, గుడిలో అటెండెన్స్ వేయించుకోవడానికి, గుడిలో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, గుడిని, గుడి పేరు వాడుకొని, దేవుని పేరు వాడుకొని లబ్ధి పొందడానికి గుడికి వస్తున్నావా? ఈ ఉదయకాలము యేసయ్య నీతో మాట్లాడుతుంటున్నాడు. సజీవ సాక్షులుగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నామకార్థమైన క్రైస్తవులుగా కాకుండా, దేవుని నామాన్ని దేవుని నామాన్ని దూషణ పాలు చేసే క్రైస్తవులుగా కాకుండా, ఆత్మతో సత్యముతో ఆరాధించే
క్రైస్తవుడిగా నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే అమ్మా దేవుడు నిన్నెన్నుకుంది, ఎన్నుకుంది. అందుకే బాప్తిసం ఇచ్చి ఆయన ఆత్మను మన హృదయంలో నింపింది. అందుకే బాప్తిసం ద్వారా ఆయన తన నామాన్ని మనకిచ్చి ఎన్నికలేని మనల్ని తన కుమార్తెగా రూపాంతరపరిచింది. అందుకే దేవునికి సజీవ సాక్షులుగా బ్రతకడానికి శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఆజ్ఞాపించక ముందు వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన ఏంటో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. భూలోకం మీదను భూమి మీద, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. 91వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు మహారాజు తాను నమ్ముకున్న దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తూ ఏ మాటలు రాస్తూ ఉంటున్నాడు. నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు సర్వశక్తివంతుడు. మహోన్నతుడు అంటే మోస్ట్ హై గాడ్. సర్వశక్తివంతుడు అంటే ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ గాడ్. నా దేవుడు సర్వశక్తివంతుడు, మోస్ట్ హై, అత్యున్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఎవరైనా ఉంటే ఆయన కిందనే. ఏ శక్తులైనా, ఏ దేవుళ్ళైనా, ఎవరున్నా ఆయన కిందనే. హీఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్, హీఈస్ మోస్ట్ హై. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఆల్మైటీ, ఆల్ పవర్ఫుల్. నోబడీ క్యాన్ టచ్ హిమ్, నోబడీ క్యాన్ బీట్ విత్ హిమ్, నోబడీ క్యాన్ కాంపిటీట్ విత్ హిమ్. హీ ఈస్ సూపర్ న్యాచురల్, హీ ఈస్ ఆల్మైటీ, హీ ఈస్ ఆల్ పవర్ఫుల్. ఆ మాటనే మరొకసారి యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు శిష్యులకి. అదే రేపడకండి, రోమా ప్రభుత్వం నిన్నేం చేయలేదు, శాస్త్రులు, పరిచయులు, సమాజ మందిరపు పెద్దలు నిన్నేమి చేయలేరు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారేమి చేయలేరు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. హీఈస్ ఎంపవరింగ్ disciples by telling these words, by telling how powerful he is. ఎంత సర్వశక్తిమంతుడో శిష్యులకు ఈ మాటలు తెలియజేయడం వల్ల వాళ్ళను రూపాంతరపరుస్తూ ఉంటున్నాడు. రేపటి పరిచర్యకు సంసిద్ధం చేస్తూ ఉంటున్నాడు. రేపటి పరిచర్యకు వాళ్ళను బలపరుస్తూ ఉంటున్నాడు. రేపు పరిచర్యలో రాబోయే శోధనలకు, రాబోయే అవమానాలకు, నిందలకు, రాబోయే శ్రమలకు హీఈస్ ఎంపవరింగ్ దెమ్, హీఈస్ అష్యూరింగ్ దెమ్ హౌ పవర్ఫుల్ హీ ఈస్, how almighty he is, how most high. He is empowering the disciples. అలా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. మీరు వెళ్ళి జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి నేను మీకు ఏ ఏ సంగతులు బోధించుతున్నో వాటన్నిటినీ గైకొని వాళ్ళని వారికి బోధించండి. ప్రీచ్ దెమ్, టీచ్ దెమ్. యేసుక్రీస్తు ప్రభు వారిని సేవకు పంపిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. హీఈస్ అనాయింటింగ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. He is anointing them with the Spirit. He is empowering them. I am with you. నేను మీతో ఉంటా అయితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. సమాధిని గెలిచి క్రీస్తు ఈ ఉదయ కాలము మన మధ్యలో ఉన్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నామం పేరిట ఐక్యమైతారో వారి మధ్యలో నేనున్నానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సజీవుడు. విన్న ఈ శిష్యులు వారి గృహాన్ని విడిచి వెళ్ళారమ్మా. దే నెవర్ కేమ్ బ్యాక్ టు దేర్ హౌసెస్. దే నెవర్ సా దేర్ బిలవర్డ్స్ అగైన్. దేవుని వాక్యానికి పిచ్చివారైపోయి, దేవుడంటే పిచ్చివారైపోయి, ప్రకటించాలి అన్న
శక్తిని పొందుకొని ఆ రూపాంతర మహిమను పొందుకొని వారు వెళ్ళి ఆ 12 మంది 12 దిక్కులు హతసాక్షులై చనిపోయినట్టుగా చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాడిగల 2 అంచుల ఖడ్గం నీతో నాతో మాట్లాడుతుంది. క్రీస్తు ప్రభుకి శిష్యులుగా జీవించాలని, క్రీస్తు ప్రభుకి వారసులుగా జీవించాలని, ఆయన వాక్యాన్ని ప్రకటించే యోధులుగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరం కూడా ఈ శిష్యులు ఎట్లా బిక్కుబిక్కుమని భయభీతిలో జీవించారో, అధికారులు ఎక్కడ చంపేస్తారని, శాస్త్రులు పరిచయులు ఎక్కడ పట్టుకొని బంధిస్తారని ఈ 2 రాత్రులు బిక్కుబిక్కుమని గడిపిన ఈ శిష్యుల జీవితం ఎట్లుందో మనందరి జీవితం కూడా అట్లనే ఉంది. ఈ లాక్డౌన్లో, ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాలలో భయభీతిలో ఉంటున్న తన బిడ్డలకు దేవుడు అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. భయపడకండి, సమాధానం కలుగునుగాక. ఈ భయభీతులైన పరిస్థితులన్నీ మారిపోతాయి. పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గరికి రావాలి, రొమ్ము కొట్టుకుంటూ ఏడవాలి. చేసిన పాపాలకు పాప క్షమాపణ కావాలి. యేసయ్యా మమ్మల్ని క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే నేను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దుఃఖించిన వారు సాక్షులుగా మార్చబడ్డారు. భయభీతుల్లో నుండి సమాధాన స్థితిని పొందిన వారిని మనం చూసాము. గుర్తించలేని స్థితిలో నుంచి, గుడ్డితనంలో నుంచి మనోనేత్రాలు తెరవబడిన వారిని మనం చూసాం. అనిశ్చితలో నుంచి ప్రకటించే వారిగా రూపాంతరపరచబడిన సందేశాన్ని వారిని మనం చూసాం. ఈ ఉదయకాలము ఏ పాయింట్ నీ జీవితానికి వర్తిస్తుంది? దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మీతోనే ఉన్నాను. హీఈస్ విత్ us. ఈ భయభీతులు కలిగించే వాతావరణంలో ఆయన మనతో ఉన్నాడు. మనం ఈ రీతిగా భయపడటం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనం ఇంకా దేవుని దగ్గరికి రావాలి అని, ఇంకా ప్రార్థనలో ఎదగాలని, ఇంకా వాక్యంలో ఎదగాలని, ఇంకా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా జీవించాలని, సజీవ సాక్షులుగా మారిపోవాలని, మనోనేత్రాలు తెరవబడాలని, కన్నీరు కార్చే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. ఈ ఉదయకాలము పునరుత్థానుడైన క్రీస్తు నీ మధ్యలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారంకు రానివ్వకుండా, ఏ అపాయము నీకు సమీపించకుండా నిన్ను 24 గంటలు కాపాడటానికి ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకకుండా నిద్రపోకుండా నీతోనే ఉన్నాడు దేవుని బిడ్డ. మనలో యేసయ్యను గుర్తించే విశ్వాసము లేదు. యేసయ్యను గుర్తించడానికి మన గుడ్డితనము అడ్డు వస్తుంది. ఒకవేళ ఆ పొరలు ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే, యేసు ప్రభుని గుర్తించలేని అడ్డుగా ఆ పొరలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే, ఆ గుడ్డితనమైన పొరలు ఉన్నట్లయితే, ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థించు. యేసయ్యా, నా మనోనేత్రాలు తెరువు తండ్రి. నా చుట్టే మా మధ్యలోనే జీవిస్తున్న నిన్ను గుర్తించలేని గుడ్డితనంలో బ్రతుకుతున్నానేసయ్యా. ఆ దౌర్భాగ్యుని తండ్రి, నీచునేసయ్యా, అపవిత్రునేసయ్యా, నన్ను రూపాంతరపరచబడు. ఈ ఉదయకాలము సిలువలో కార్చిన రక్తంలో మరొకసారి నన్ను కడిగేసయ్యా, నన్ను పవిత్రపరచు. మీరున్నారన్న ధైర్యంతో, మీరున్నారన్న విశ్వాసంతో రానున్న కాలంలో జీవిస్తూ సజీవ సాక్షులుగా బ్రతుకుతూ నీ వాక్యాన్ని ప్రకటించే యోధులుగా మమ్మల్ని రూపాంతరపరిచేసయ్యా, మమ్మల్ని అభిషేకించు తండ్రి.
నీ వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాల చేత మమ్మలను నింపు తండ్రి. అలనాడు శిష్యులను ఏ రీతిగా వాడుకున్నావో నన్ను కూడా వాడుకో యేసయ్యా. నా జీవితాన్ని నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను యేసయ్యా. ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డ తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకాలు వంగడానికి ఒకవేళ అనుకూలంగా మోకాలు వంగి ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని విన్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడింది. వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మనతో మన హృదయంతో మాట్లాడడం జరిగింది. వాక్యం శక్తి గలది, వాక్యం బలమైనది, దహించు అగ్ని జ్వాల లాంటిది. ఆ వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం లాంటిది. ఆ వాక్యం ఎముకలలో ఉన్న మూలుగులతో సైతము మాట్లాడే శక్తి గలది. ఆ వాక్యం జుంటి తేనె దారాల కంటే మధురమైంది. ఆ వాక్యం మన పాదాలకు దీపం లాంటిది. ఆ వాక్యం మనకు త్రోవను చూపించేది. ఆ వాక్యమై ఉన్న దైవం ఈ ఉదయకాలము మనకు వెలుగునిచ్చింది. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని స్వీకరిస్తావా? వాక్యంలోనే జీవిస్తానని తీర్మానం చేసుకుంటావా? తెలిసి తెలియక నువ్వు చేస్తున్న పాపాలు దేవుని సన్నిధానంలో మీ మధ్యలోనే జీవిస్తున్నానని యేసయ్య చెప్పిన వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాన్ని గ్రహించకుండా యేసయ్య మన మధ్యలోనే ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి పాపం నుంచి దూరంగా పారిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షి బిడ్డలుగా నేను జీవిస్తాను యేసయ్య అని తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డ, యేసయ్య నన్ను కడుగు, శిలువలో కాచిన రక్తంలో మరొక మారు నన్ను రూపాంతరపరిచేసయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన సాధనంగా రానున్న కాలంలో నేను జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృప నాకు దయచేసేయా అని ప్రార్థన చేస్తావా? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, నువ్వు ప్రార్థన చేస్తావా? ఆపాదమస్తకాన్ని నీకు అంకితం చేస్తున్నాను యేసయ్య. నడినెత్తి నుంచి అరికాల వరకు నీకు సమర్పిస్తున్నాను యేసయ్య. నా ప్రతి రక్తపు బొట్టును, నా ప్రతి కణాన్ని, నా ప్రతి అవయవాన్ని, నా ప్రతి శరీరాన్ని యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచేసయ్య. రానున్న కాలంలో నీ సాక్షి బిడ్డగా, సజీవ సాక్షిగా జీవించడానికి
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ బ్రతకడానికి ఈ సాక్ష్యాన్ని, ఈ పునరుత్థాన శక్తిని, ఈ పునరుత్థాన సందేశాన్ని, ఈ పునరుత్థాన బలాన్ని ప్రపంచపు నలుమూలలోకి తీసుకెళ్లే సాధనంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తావా? నువ్వు ఆ రీతిగా ప్రార్థిస్తే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయకాలము నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని దీవించండి. 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి రానుంటున్న కాలంలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని రూపాంతరపరచండి. ఇంకెంత మాత్రము సందేహించే వారి గుడ్డితనంలో ఉండకుండా నీ నామాన్ని ప్రకటించేవారిగా, నీ వాక్యాన్ని బోధించేవారిగా, నీ మహిమను చూపించేవారిగా మమ్మల్ని రూపాంతరపరచండి యేసయ్యా. ఆ రీతిగా మమ్మల్ని అభిషేకించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మీతో ఉన్నాననే అభయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మాలాంటి పాపుల మధ్య జీవిస్తూ మమ్మల్ని నిరంతరం కాపాడటానికి మా మధ్యలోనే ఉన్నందుకు స్తోత్రం యేసయ్యా. ఈ సత్యాన్ని ఎరిగి రానుంటున్న కాలంలో ఇంకా భయభక్తులతో, ఇంకా డిసిప్లిన్గా, ఇంకా పవిత్రంగా, ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఈస్టర్. పునరుత్థాన క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు, మనకు, మన కుటుంబాలకు, మన కన్నవారికి, మన తోబుట్టులకు, వారి కుటుంబాలకు, మన స్నేహితులకు, మన ఇరుపురు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆ పునరుత్థాన క్రీస్తు రానుంటున్న కాలంలో మనందరినీ నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.